ఒక ఎంక్వైరీ దాని మీద కూడా బహుశా వేస్తుందేమో చూద్దాం. ఇది ఒక నిందితుడిగా ఉన్న వ్యక్తి ఒక ఎంపీని కస్టోడియల్ టార్చర్లో దారుణంగా హింసించి చంపాలని చూసిన వ్యక్తి, ఎఫ్ఐఆర్లో చేర్చబడ్డ వ్యక్తి సస్పెండ్ కాకపోవటం, ఆయన ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పక్కా చర్చ్ పక్షపాతి, ఓపెన్గా మీటింగుల్లో చెప్పిన చర్చ్ పక్షపాతి, ఎయిమ్ అనే ఆర్గనైజేషన్ తరపున మరి ఒక ఫౌండర్గాను మరి ఎలాగో పాల్గొవటం, ఈ ఒక్క పాయింట్ చాలు ప్రభుత్వం చర్యలు తీసుకుంటానికి. ఎందుకంటే నా కేసులో ముద్దాయిగా అతను ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మాట్లాడటం ప్రజలందరి తరపున, అంటే ఎంతోమంది అతని అఘాయిత్యాలకు గురయ్యారు. ఐఎమ్ రిప్రజెంటింగ్ ఆల్ ఆఫ్ దెమ్. ఇక్కడ నేను ఒక డిప్యూటీ స్పీకర్గా నేను మాట్లాడతలేదు. చావు తప్పి కన్నులట్టపోయిన ఒక సామాన్యుడిగా, ఎంపీగా ఉండి కూడా చావు దెబ్బలు తిన్న ఒక సామాన్యుడిగా, ఎందరో దెబ్బతిన్న వారి పక్షాన వాళ్ళ ప్రతినిధిగా నేను ఈ విషయం పబ్లిక్గా మాట్లాడుతున్నా. మరి చెప్పాల్సింది చెప్పాం, చూద్దాం చర్యలు ఉంటాయా, నెత్తికి ఎక్కించుకుంటారా. లెట్ us see. థ్యాంక్ యూ.